we will have Sheikh and the union leaders who are here will also, I'm sure, will tell us what their expectation and demand is. Because we have just started something new, and it is important that we are always in discussion and dialogue to make sure that it is being developed for satisfying the needs of everybody. It is not something that somebody can decide, say that this is how the mobility in this country should work. This is how the taxi has to operate. This is how the auto has to operate. This is the rule. One person cannot unilaterally decide on this. One of the problems in the current platform approaches, not just in mobility, not just in taxi or auto, in everything this is a challenge. Consumer goods, same problem. Food, same problem. One or two entities decide how the business has to happen. Fantastic gathering. Thanks for having me here, the RE team, your leadership. I'm sure it's going to be a pioneering new chapter in how India will look at mobility, and my best wishes to that. My wishes to the dignitaries on the board, and andarki na namaskaram. Nenu puttindi perigindanta Hyderabad lone. మాతృభాష మలయాళం కానీ ఇప్పుడు ఉండేది బెంగళూరు కానీ నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాదీగానే గుర్తుంచుకుంటాను నేను. సో ఐఎమ్ హైదరాబాదీ ఫర్ లైఫ్. ఈ యొక్క డెక్కన్ ప్రోటోకాల్ అనే ఒక చిన్న శ్రమం ఒక 5-6 ఏళ్ళ క్రితం ముందు స్టార్ట్ చేశాను. దీని వెనకాల ఉన్న ఒక ఐడియా ఏంటంటే మనం అందరం ప్రొఫెషనల్సే. మనం డ్రైవర్స్ కానీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని కూడా మనకందరం మన లైవ్లీహుడ్ కోసం మనం చేసే పనులు, మనం చేసే పద్ధతుల మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఎవరు బీచ్ మే కోయి నీ అనేగా अपने को अपने आप करने का ये काम అలా ఒక దౌత్యంతో ఎలాగది ఇంటర్నెట్ ఈ ఆన్లైన్ ఎకానమీలో కూడా ఇప్పుడు నేను ఇక్కడ 97 వరకు హైదరాబాద్లో ఉన్నానండి. ఆ టైంలో హైదరాబాద్ అంటే ఇంకా ఆ చెక్ పోస్ట్ దాటి మాదాపూర్ కూడా లేదు. ఆ టైంలో చిన్నగా వస్తుంది. ఇక్కడ ఉప్పల్ అంటే నేను ఉప్పల్లో చదివేటోడిని లిటిల్ ఫ్లవర్లో. అది కూడా సిటీ అవుట్స్కోర్స్ అనేటోళ్ళు. ఇప్పుడు సిటీ అవుట్స్కోర్స్ ఏంటో తెలియదు నాకు. అంటే అక్కడ అటువైపు డిండిగల్ అంట సిటీ, ఇటువైపు ఎల్బీ నగర్ అంట. సో సిటీలా పెరుగుతూ ఉంటుంది. కానీ ఇదే వచ్చే డెవలప్మెంట్తో మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చాయి, మన చేసే విధానాలన్నీ కూడా మారినాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్లోనే అందరు ఇప్పుడు రైడ్స్ వెతుకుతారు. రోడ్కి వచ్చి ఎవరు ఆటో అడుగురు, తగ్గుతుంది ఇప్పుడు అందరు మొబైల్ ఫోన్స్ కదా. ఇక్కడికి ఎవరైనా మొబైల్ ఫోన్ లేకుండా ఉన్నారా? ఇక్కడ అసలు ఛాన్సే లేదు కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మన బ్రతుకు కూడా అలానే అవుతుంది. ఇంకా ఆ ఇంటర్నెట్ ఆ లైఫ్లో మనం ఆటో డ్రైవర్ అని కూడా, డెలివరీ బాయ్ అయినా కూడా వీ హ్యావ్ టు లెర్న్ న్యూ వేస్. కానీ చేసే విధానంలో ఇక్కడ మధ్యతరగతి ఒక ఇంటర్మీడియట్ వచ్చి వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనం ఆటో మంది, పెట్రోల్ కొట్టించిన మందే, సెలవంతా మందే, కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రైజ్ ఎలా ఉండాలి, ఎవరికి రైడ్ దొరకాలనేది. సో అలా ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత దాన్ని ఎలా మారుద్దామని ఒక ఆలోచనతో డెక్కన్ ప్రోటోకాల్, దాని తర్వాత ఒక 2.5 ఏళ్ళ క్రితం ఆ ఐడియాతోని కేంద్ర స్థాయిలో ONDC ప్రాజెక్ట్ రావడం, ఆ ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు ఇక్కడ కొత్త మొబిలిటీ చాప్టర్ ఓపెన్ చేయడం హైదరాబాద్లో నాకు సంతోషం కానీ గర్వంగా ఉంది. సో మీ అందరి ముందు ఇలా నించొని నా సిటీలో ఇలా కొంచెం ఇలాంటి ఒక మంచిది ఇనిషియేటివ్ స్టార్ట్ అయిందని. సో ONDC నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ కోహ్లీ గారు, నాయర్ గారు, కోషి గారు, నాయర్ గారు, నా తోటి మిత్రులు సలావుద్దీన్ గారు ట్యాక్సీ యూనియన్, అదేవిధంగా మల్లేష్ గౌడ్ గారు, ఇక్కడ నా ఆటో యూనియన్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు, మిస్టర్ అబీబ్, శంకర్, నరసింహారెడ్డి అండ్ అదర్స్, అందరికీ నమస్కారం. యారీ టీం కూడా అభినందనలు. విషయము సో ఇందాక నాయర్ గారు చెప్పారు. సో ఎక్కడి నుంచో మనము డిజిటల్ సిస్టమ్ని ఇక్కడ తీసుకుని వచ్చాము, ఇంతకుముందు అమెరికాలో ఉండేది అనేటువంటిది. కానీ ఈరోజు భారతదేశంలో మొత్తం డిజిటల్ ఇండియా అయిపోయింది. మనందరికీ తెలుసు. సో మనీ కూడా డిజిటల్ అయిపోయింది.
కోవిడ్ ముందర సెంట్రల్ గవర్నమెంట్ ఒకప్పుడు చెప్పింది ఏంటంటే రాబోయే కాలంలో అంతా డిజిటల్, నరేంద్ర మోడీ గారు చెప్తూ మొత్తం ట్రాన్సాక్షన్ అంతా డిజిటల్ అవుతుంది అని. ఇది నాకు కూడా అనిపించింది ఆ రోజుల్లో, అది అవుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ నాకు కూడా ఉండింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఒక 5 రూపీస్ 10 రూపీస్ కూడా మన ట్రాన్సాక్షన్ కావాలంటే డిజిటలే అవుతుంది. సో ఇది ఇంప్లిమెంటేషన్ కష్టం కాదు, కాకపోతే ఈ డిజిటల్ సిస్టంలో టెక్నికల్ సపోర్ట్ అనేది మెయిన్. ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడ కనుక ప్రాబ్లం రాకపోయినట్టయితే, ఇప్పుడు మనము డిజిటల్ పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ గురించి మాట్లాడితే నేను ఎవరికి పే చేస్తున్నాను, నా కస్టమర్గా నేను ఒకళ్ళకి పే చేస్తున్నాను అనుకోండి, నేను నా దగ్గర నుంచి తీసుకునేటువంటి వ్యక్తికి మధ్యలో ఈ పేమెంట్ దగ్గర ప్రాబ్లం రాకూడదు. 5NP ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లమ్, మనం అనుకోవచ్చు 5NP అని. సో ఈ సిస్టంలో ఎక్కడైతే మనం సక్సెస్ ఇటువంటి యాప్లు చాలా వస్తూనే వెళ్తూ ఉంటాయి, కానీ ఫేమస్ యాప్స్ మనకు కూడా తెలుసు. ఈరోజు గూగుల్ పే, ఫోన్పేనే ఫేమస్ యాప్స్ అయినాయి. సో ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి వచ్చినట్టయితే త్రూఅవుట్ ఇండియా ఓలా, ఊబర్ అనేటువంటిది మార్కెట్ క్యాచ్ చేసి పెట్టినాయి. జరిగిన 10 ఏళ్లలో డ్రైవర్ల కోసం మనం మాట్లాడుకుంటే అగ్రిగేటర్ కంపెనీస్ పైన ఇలాంటి కంపెనీ ONDC ప్లాట్ఫామ్ పైన రావడం శుభ పరిణామం. దాంతో తెలంగాణలో ఉన్న ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు మేలు జరుగుతున్నదని మనం ఆశిస్తాం. అలాగే యారీ అనే కంపెనీ రావడం తెలంగాణకి, దీనిపైన ఎన్నో వారు సలహాలు, సూచనలు డ్రైవర్ల అసోసియేషన్స్, యూనియన్స్తో కూడా వారు గతంలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ONDC ప్లాట్ఫామ్ కూడా ఎన్నో డ్రైవర్ల అసోసియేషన్స్, యూనియన్స్ పై కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇది కొద్దిగా లేట్ అయింది, బట్ నో ప్రాబ్లం. ఇయర్ ఎండింగ్లో ఒక మంచి శుభ పరిణామంగా మనము దీనికి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తీసుకుపోవడానికి డ్రైవర్లు కూడా అందరు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది ఒక ప్రైవేట్ యాప్ అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, మా మిత్రుడు తీసుకొస్తాయి. అయితే ఉన్న విషయం ఏంటిదంటే, గతంలో ఇక్కడ 2014లో ఎంటర్ అయినటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడ్ ఇలాంటి కంపెనీస్లో మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్ర డ్రైవర్ కార్మికులుగా మేము ఈ కార్పొరేట్ రవాణా సంస్థలు అయినటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడ్ సంస్థలలో మాకున్న కార్మిక రవాణా చట్టాలని దారాదత్తం చేసింది గతంలో ఉన్న ప్రభుత్వం. మరి ఆ ప్రభుత్వం ఆ విధంగా ప్రైవేట్ కంపెనీలలో మాకున్న కార్మిక రవాణా చట్టాలు పెట్టిన తర్వాత 180 మంది డ్రైవర్లు చనిపోయినరు. మీకు తెలుసో లేదో మీ యారీ కంపెనీకి కానీ ఒకసారి గ్రహించమని కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 180 మంది డ్రైవర్లు చనిపోయినరు. అది 30 మంది డ్రైవర్లు మాత్రం కొంతమంది ఈ లోకల్గా ఏదైతే రౌడీలు గానో, గూండాలు గానో, లేకపోతే డ్రగ్స్కో, మందుకు అలవాటు పడ్డటువంటి కొంతమంది కస్టమర్లు, బాగా వినాలి మీ యారీ కంపెనీ వాళ్ళు, కొంతమంది కస్టమర్లు దుర్మార్గ దోపిడీ చేష్టల వల్ల వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు. మా డ్రైవర్లని, ఆటోలని, క్యాబుల్ని బుక్ చేసుకుని సిటీ అవుట్స్కర్ట్స్కి బుక్ చేసుకుని తీసుకుపోయి 30 మంది డ్రైవర్లను అతి కిరాతకంగా చంపబడ్డారు. మా డ్రైవర్లను చంపేసిండ్రు. ఇలానే ప్రైవేట్ కంపెనీలను నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేస్తే 180 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినరు. ఈ ఓలా, ఊబర్ సంస్థలలో సరైన ఫేర్ అమౌంట్ రాక, కిలోమీటర్ ప్రైస్ రాక, మాకు అదేవిధంగా బేస్ ఫేర్ అమౌంట్ అనేది మాకు గతంలో ఉన్న అంబాసిడర్ టర్మ్లో 1986/3 యాక్ట్ ప్రకారం అంబాసిడర్ ఏదైతే నవాబ్ యాక్ట్ అని ఉన్నదో దాంట్లో 22 రూపాయలు ఫర్ కిలోమీటర్ ఇవ్వాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ఏదైతే 22 రూపీస్ కిలోమీటర్ ప్రైస్ ఉందో అది మాకు ఓన్లీ ఒక ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఆ ఐటీ కంపెనీస్ ఇస్తున్నాయి. అవి వెండర్లకు, సబ్ వెండర్లకు ఇస్తున్నాయి. వాళ్ళు మాకు ఇచ్చేది 10 రూపాయలు, 12 రూపాయలు. మీరు కూడా ఈ వాళ్ళు ఏవైతే సబ్ వెండర్లు చూసుకుని వాళ్ళు ఇస్తా ఉన్నారో అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడ్ కూడా 10 రూపాయలు, 12 రూపాయలు ఇస్తున్నారు. 100 రూపాయలు డీజిల్ అయిపోయినా కూడా. అయితే ఉన్న పరిస్థితి ఏంటంటే, మీరు ఎట్లా ఇస్తారు, మీరు ఏ విధంగా కస్టమర్ తోటి మాకు అనుసంధానం అవుతారు?
ఓఎన్డీసీ పైన వచ్చే కొత్త రైడ్ హెయిలింగ్ సర్వీస్కు నేను కోఫౌండర్ ఈ కంపెనీకి, కోఫౌండర్ అండ్ కోర్ లీడర్షిప్ టీంలో ఉంటాను నేను. సార్ ఇప్పుడు యారీ అనేది ఒక కొత్త కంప్లీట్లీ న్యూ డిస్రప్టివ్ రైడ్ హెయిలింగ్ సొల్యూషన్ లాగా మేము ఎత్తుకుని వస్తాము. యాప్ అని చెప్పవసరం ఇది. అంటే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ విచ్ ఇస్ ఓఎన్డీసీ పైగా ఆ ఓపెన్ నెట్వర్క్ పైగా ఆ నెట్వర్క్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది మనం డెవలప్ చేసి మనం ఎత్తుకుని వస్తాము. దీంట్లో చాలా బెనిఫిట్ ఏమి చూస్తే అంటే మేము ఫుల్లీ డ్రైవర్ ఫోకస్డ్ ఎన్వైరన్మెంట్గా చేస్తాము. ఎందుకంటే రైడ్ హెయిలింగ్లో ఈ బొద్దు డిమాండ్ ఎక్కువ ఉంది. ట్రస్ట్ అండ్ డ్రైవర్స్ దాన్ని వాడుకునేదానికి ఎన్వైరన్మెంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. దాన్ని మేము సాల్వ్ చేసేదానికి ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రై చేస్తూ ఉంటాము. దీంట్లో ఏం డ్రైవర్లకు బెనిఫిట్ ఉంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాము. ఫస్ట్ వచ్చి ఇది ఒక జీరో కమిషన్ సర్వీస్. డ్రైవర్కు ₹1 ఓవర్ కమిషన్ తీసుకోరు దీంట్లో. రెండోది డ్రైవర్కు ఫుల్ టెక్నాలజీ ఎంపవర్మెంట్, అది వాళ్ళదిలాగా వాళ్ళు వాడుకునేదానికి వాళ్ళకి చేసి ఇస్తాం మన ఇది. మూడోది వాళ్ళకి వెల్నెస్ బెనిఫిట్ అడిగి ఉంటారు, అది మమ్మల్ని ఇంకా ఒక 3 monthsలో దాన్ని ఎత్తుకుని వచ్చేదానికి మేము ప్లానింగ్లో ఉంది అది. సో అండ్ ఇది ఓవరాల్ బికాస్ ఆఫ్ నో కమిషన్ దీంట్లో ఏం ఒక బెనిఫిట్ అంటే యారీ విల్ బీ కంప్లీట్లీ మల్టీ మోడల్ అంటే బట్టి ఇది ఒక ఆటో యాప్, ఇది ఒక టాక్సీ యాప్ లాగా మీరు ఆలోచన చేసుకోవద్దు. దీంట్లో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మొబిలిటీ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పలేదు. ఇప్పుడు దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్సే ఉంది ఫర్ ఆల్ మెట్రోస్ వచ్చి దీంట్లో జాయిన్ చేసేదానికి. ఓకే, సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇప్పుడు యాజ్ వి ప్రోగ్రెస్, ఇది డే 1 మన ప్రోగ్రెస్ అవ్వగా మీరు కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఒకే యాప్లో ఒక కస్టమర్స్కు సిటీలో ఉండే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మొబిలిటీని మనం ఈజీగా ఇవ్వాలి. విచ్ మీన్స్ ఆటో, ట్యాక్సీ, మెట్రో, వాట్ ఎవర్ ఇంక్లూడింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎత్తుకుని వచ్చేదానికి. దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ యారీ. అదే మేము ఇక్కడ చేస్తాం. సో ఇక్కడ పెట్టే ప్రైసెస్ ఏమి అంటే వీఆర్ ట్రయింగ్ టు వర్కౌట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేటరీ ప్రైసెస్ ప్రకారం దీన్ని పెట్టేదానికి మేము కన్ఫిగర్ చేసి ఉంటాము. ఈ టెక్నాలజీలో రేపటికి గవర్నమెంట్ ఏమైనా రివిజన్ ఇస్తే యాజ్ పర్ ఆ రివిజన్ అది మన పెట్టుకోసం. అండ్ ఇది అంతానే డిజిటలీ ఎనేబుల్డ్ అండ్ డిజిటలీ క్యాల్కులేటెడ్. అండ్ మన డ్రైవర్కి ఎక్స్ట్రా ₹10 పికప్ ఛార్జ్ ఇస్తాం. సో యాప్ మేము నిన్న నైట్ పబ్లిష్ చేసేసినాము. ఇప్పుడు మీకు మేము డైరెక్ట్గా లింక్ ఇస్తాము, మీరు డౌన్లోడ్ చేసుకోసం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆఫీస్కి పోగా కూడా మీరు దాన్ని వాడుకోవసం. అండ్ జనరల్ పబ్లిక్ ఈ పొద్దు రాత్రి లేదంటే రేపు టుమారో మార్నింగ్ నుండి వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసి యూటిలైజ్ చేసుకోసం. సో మేము దీన్ని ఎట్లా డెవలప్ చేసి ఉంటామంటే ఈ యాప్ని కస్టమర్స్కు బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS అంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ అండ్ యాపిల్ iOS యాప్ స్టోర్లను పోయి డౌన్లోడ్ చేసుకోసం. మీరు డ్రైవర్కు ఆండ్రాయిడ్ యాప్ ఇచ్చి ఉంటారు. ఆటో యూనియన్ మల్లేష్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో యారీ అనే యాప్ లాంచ్ అయింది కదా, సో దాని గురించి ఇక్కడ మనతో పాటు చెప్పడానికి రెడీగా ఉన్నారు. హాయ్ సార్. ఈరోజు యారీ యాప్ అనేది కొత్తగా లాంచ్ అయినది. దీనికి మా ఆటో యూనియన్ ద్వారా మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గతంలో మేము మీటర్ రేటు ఏ విధంగా పోయేదో ఈ ఆర్ఈపీ యాజమాన్యం గిట్ట అదేవిధంగా వాళ్ళు ప్లాన్ తీసుకుని వచ్చినారు. కస్టమర్ గిట్ట ఎటువంటి కమిషన్ లేకుండా, మాకు గిట్ట ఎటువంటి కమిషన్ లేకుండా గవర్నమెంట్ రూపొందించిన మీటర్ ప్రకారంగానే మాకు కొంచెం వెలుసుబాటుతోటి కస్టమర్ తక్కువ అవుతుంది, మాకు ఎక్కువ వసే విధంగా వీళ్ళు కొత్త యాప్ తయారు చేసినాం. మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అంటే ఇప్పుడు మిగతా యాప్స్ కూడా ఉన్నాయి, ఓలా, ఊబర్ అనేసి, ర్యాపిడో అనేసి. వీటి వల్ల ఎక్కువ వీటి యాప్స్ మేనేజ్మెంట్కే కమిషన్ ఎక్కువ పోతుంది. సో యారీకి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఇంటి నుండి ఒక ఆఫీస్కి రోజుకి వెళ్తుంటారు, రోజు 10 కిలోమీటర్ దూరం వెళ్తుంటే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడ్ రోజుకి ఒక రేటు విధంగా వాళ్ళు వేస్తుంటారు. ఈ యారీ అనేది ఏంటంటే ఈ రోజు నుంచి యారీ ఓపెనింగ్ కంటే రోజు ఆఫీస్కి వచ్చేది ఒకటే రేటు ఉంటుంది. అంటే 10 కిలోమీటర్ పోతే మనకి ఎంత రావాలో ఒక ₹2-3, ₹5 తేడాతోటే వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ వాళ్ళు సీజన్ బట్టి, టైం బట్టి వాళ్ళు ఎక్కడం తగ్గడం జరుగుతుంది. ఈ యారీ యాప్లో ఒకటే సిస్టమ్ తోటి వాళ్ళకి రేటు తీసుకొచ్చేసేసి కస్టమర్కి, డ్రైవర్కి అనుగుణంగా ఉంటుందని చెప్పి మేము మాకు తెలియజేసినారు. దాన్ని మేము స్వాగతించినాం. సో ఇది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందా అండి? అది అందుబాటులో వస్తుంది. అందరూ దాన్ని మనం వినియోగించుకోవాలి. డ్రైవర్లు కానీ, కస్టమర్లు కానీ అందరూ దీన్ని వినియోగించుకొని ఈ ఇతర యాప్లో 30% to 40% తీసుకునే యాప్లని వాళ్ళకి ఇదే రూట్ రావాలని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఒక ఆటో యూనియన్ హెడ్గా మీరు మల్లేష్ గౌడ్ గారు, మీరు డ్రైవర్స్ కానీ కస్టమర్స్ కానీ ఒక మాట చెప్పాలి యారీ గురించి అంటే ఏం చెప్తారు?
కస్టమర్ మంచిగుంటేనే మేము మంచిగుంటాము. డ్రైవర్లు కానీ కస్టమర్ కానీ అందరూ కస్టమర్ దేవునితో సమానం. అందుకొరకే మా డ్రైవర్లు మనస్ఫూర్తిగా ఈ యారీని స్వాగతిస్తారు. ఎందుకంటే కస్టమర్లు ఎక్కువ వస్తేనే మా బిజినెస్ ఎక్కువ అవుతుంది. దానికోసానికి మేము యారీని స్వాగతిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు మహమ్మద్ హబీబ్ గారు. సో వారి మాటల్లో యారీ గురించి, మరి యారీ వల్ల మన ప్రజలకు కానీ అంటే కస్టమర్స్ కానీ లేదంటే ఆటో వాళ్ళకి డ్రైవర్స్ కానీ జరిగే లాభాలు ఏంటి, వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని యారీ వల్ల ఎలా తీర్చుకోవచ్చు అనే విషయాలు మాట్లాడతారు. హాయ్ సార్. అస్సలాము అలైకుం. నా పేరు మొహమ్మద్ హబీబు, బిఎంఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, కర్ణాటక ఆంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను ఒక 35 సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్లో బండి నడిపిస్తున్నాను. అప్పుడు ₹3.60 ఉండే, ఇవాళ ₹20 ఉంది మినిమము. గతంలో ఓలా, ఊబర్, ర్యాపిడో వీళ్ళు వచ్చారు. స్టార్టింగ్ అయితే చెప్తారు ఏం లేదు, జీరో అంటారు. తర్వాత ఒక ₹100 సవారిచ్చి 25%, 35% వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మేము దినమంతా సంపాదించింది 1500 అయితే 500 అలాగే ఇచ్చి వెళ్ళాలి, 400 గ్యాస్ కొట్టించుకోవాలి, ₹100 మా రోడ్డు మీద ఉంటాం, మా ఖర్చులు. ఇంటికి వేడిది ₹500. దాని దగ్గర బండి రెంట్ ఉంటే 300 పోతే 200-300 ఇంటికి పోయేది. ఈ యాప్ వచ్చింది, చాలా సంతోషము. ఇవాళ ₹25లో మనము 24 గంటలు ఎంతనా మనం డ్రాప్ తీసుకోవచ్చని ఆల్రెడీ చాలాసార్లు వచ్చి హరి గారితో మాట్లాడారు. మాతో మీ సమావేశాలు జరిగాయి. మేము డ్రైవర్లలో పోయి తీసుకుపోయాను. డ్రైవర్ బి చాలా మంచి విషయము. డైలీ 400-300 ఏడా కడతాము. ఒక మొబైల్ రీఛార్జ్, మనం మంత్లీ మొబైల్ ₹300 రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్. అట్లనే పర్ డే ₹25 రీఛార్జ్, అన్లిమిటెడ్ మనకు డ్రాప్స్. ఇది కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంది. తర్వాత వీళ్ళు పెంచుతా అని చెప్తున్నారు. అట్లనే మన సేఫ్టీ గురించి, ఇప్పుడు బయట వెళ్తాము, దూరం వెళ్తాము, కొంచెం ప్రాబ్లమ్స్ వెళ్తాయి. అంటే ప్యాసింజర్తో ఆడు తాగి తిని ఏమైనా తినాలంటే మాకు కొంచెం సేఫ్టీ అడిగాము. దాని గురించి వీళ్ళు మాట్లాడతా అని చెప్పారు పోలీస్ కమిషనర్ గారితో. చాలా సంతోషం. ఇది వస్తే మాకు ఇంకా డైలీ ఒక ₹400 మాకు మిగులుతాయి ఈ యాప్ వస్తే అని మాకు చాలా సంతోషం. ఈ యారీ యజమానికి వాళ్ళ మొత్తం టీంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Okay, let me introduce myself. My name is Hari Prasad, and I'm a co-founder at Yari. How are you feeling about launching this app? See, we are actually highly committed to building sustainable mobility in India because the team here comes with deep expertise in this domain. And Hyderabad is actually a highly important market. And as we have actually explained, we are building it by joining and building it on top of the ONDC network, right? Which is actually a population scale network infrastructure. And we are very excited about it because this is going to firstly benefit the service provider immensely. And because it benefits the service provider, this is actually in turn going to give a much higher value to the common public of this city. So in that regard, given that this is actually a win-win solution, it's cost effective, it's inclusive, it's multimodal, very excited for what we can do for Hyderabad. So Hari garu, the best thing that you people did is zero commission. అయితే మనం ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి చూస్తున్నట్లయితే స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఇలానే అని చెప్పి తర్వాత ఇంక్రీజ్ చేయడము, కమిషన్ ఇంక్రీజ్ చేయడము అలా చేశారు. సో ఇక్కడ మనకి ఆటో యూనియన్ వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పారు స్టార్టింగ్లో ఇలా అన్నారు, మళ్ళీ ఇలానే కంటిన్యూ అవ్వదు అనేసి. వాళ్ళకి మీరు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారు? వెరీ గుడ్ క్వశ్చన్. సి మేడం, ఇది మేము ప్రతి ఒక్క సిటీలోనూ ఇదే క్వశ్చన్స్ మాకు వస్తుంది. మీరు స్టార్టింగ్లో వస్తారు, జీరో కమిషన్ చెప్తారు, మీరెట్ట సస్టైన్ చేస్తారు దీన్ని. ఫస్ట్ నేను సమ్ థింగ్స్ని క్లియర్గా చెప్పాలని నేను ఇష్టపడతాను. నేను ఇదిలాగా ఒక ప్లాట్ఫామ్ని రన్ చేయాలంటే దీంట్లో ఎక్కువ టెక్నాలజీ కాస్ట్ ఉంది. బికాజ్ అండర్లయింగ్ దీంట్లో స్టేట్ ఆఫ్ ద గ్రేట్ టెక్నాలజీ మేము వేసి రన్ చేస్తాము. దాన్ని కవర్ చేసేదానికి వీఆర్ ఓన్లీ ఛార్జింగ్ ఎ నామినల్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఫీ, విచ్ ఇస్ డ్రైవరు వాడుకున్న దానికి బికాజ్ మన డ్రైవర్కే అప్లికేషన్ చేసి ఇచ్చేస్తాం. మన అగ్రిగేటర్ కాదు, మన వాడికి ఇచ్చేస్తాము. వాడిచ్చే నామినల్ సాస్ ఫీని పెట్టి మన టెక్నాలజీని మనం మెయింటైన్ చేసుకుంటాము. అది ఒకటి. రెండోది, మన ఎందుకు కమిషన్ లోపల పోయేది లేదంటే, మన కమిషన్ లోపల పోతే ఈ మార్కెట్ని పెన్షన్ అవ్వదు, ఇది పెద్దది అవ్వదు. అండ్ లెట్ మీ గివ్ యూ వన్ స్మాల్ స్టాట్. ఇప్పుడు ఇండియాలో చూస్తుంటే ఓవరాల్ డిజిటల్ రైడ్ హెయిలింగ్ ఈజ్ అబౌట్ 3%, మీనింగ్ 97% వచ్చి టెక్నాలజీ వాడుకునేది లేదు. ఎందుకంటే ఇది మరి ఉండే లిమిటేషన్ వల్ల. ఆర్ గోల్ అండ్ హ్యావింగ్ సీన్ సమ్ ఆఫ్ దీస్ అదర్ లార్జ్ పాపులేషన్ స్కేల్ ప్రోడక్ట్స్ లైక్ యూపీఐ, దీంట్లో అంతా మేము ఎక్స్పీరియన్స్ ఉండేదాని వల్ల we expect this will also increase the market growth for everybody.
అండ్ అది మరికి చేయంగా దీన్ని సస్టైనబుల్గా చేయడం అవసరం. వీ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు ద కమిషన్ మోడల్. మళ్ళీ కమిషన్ మోడల్ లోపల పోతే ఇట్ విల్ బికమ్ రిగ్రెసివ్. పెరిగిన మార్కెట్ని మననే తగ్గించినట్టుగా ఉన్నాం. సో వీ డోంట్ వాంట్ టు డూ ఇట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. థ్యాంక్ యూ. సిద్ధు గారు మనతో పాటు ఉన్నారు. అయితే సార్ మీరు ఇందాక మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే 0 కమిషన్ ఫీ అన్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మీరు క్వశ్చన్ రేజ్ చేశారు ఇందాక మనం మీట్లో. సో వాళ్ళు తర్వాత ఆన్సర్ ఇచ్చారు ఏంటి అంటే ఇలాంటిది ఏం కంటిన్యూ అవుతుంది, కమిషన్ అనేది ఉండదు అనేసి. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని బట్టి మీరు ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఊబర్ కంపెనీ వచ్చినప్పుడు, ఓలా కంపెనీ వచ్చిన ఇవన్నీ బయట దేశ కంపెనీలే, బయట దేశాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి కంపెనీలే. ఇక్కడున్న ఒక కార్మిక రవాణా చట్టాలు ఉంటాయి, లేబర్ యాక్ట్ అండ్ రవాణా యాక్ట్. వీటికి అనుసంధానంగా పోవాలి వీళ్ళు. అవి గతంలో వచ్చినటువంటి యాప్లు కూడా ఏం చేశాయంటే, మేము మీకు ఎటువంటి కమిషన్ ఉండదు, మేమే ఇన్సెంటివ్లు ఇస్తాం, మేమే ఒక 40 ట్రిప్పులు కొట్టండి 3,000 రూపాయలు ఇస్తాం, 4,000 రూపాయలు ఇస్తాం, ఇలాంటి మాటలు చెప్పినటువంటి కంపెనీసే. ఇవన్నీ కూడా ఏంటిదంటే ప్రైవేట్ కంపెనీస్ మాటలు నమ్మడం కాదు. మేము అడిగామమ్మా గవర్నమెంట్ను కూడా, గతంలో ఉన్న గవర్నమెంట్ ఎక్కడ పట్టించుకోలేదని. మొన్న ఎన్నికైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అడిగాం, గవర్నమెంట్ యాప్ విధానం ఇవ్వండి, అలాగే మాకు సంక్షేమ బోర్డు ఇవ్వండి. గతంలో మేము ఆంధ్రాలో 10,000 రూపాయల వాహనమిత్ర పథకం అనేది పెట్టించగలిగినాను అక్కడ నేను. అలాంటి పథకమే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలి అని చెప్పంటే, అక్కడ 10,000 ఇస్తున్నారు, లోటు బడ్జెట్ స్టేట్ అది. ఇక్కడ బడ్జెట్ ఉన్నటువంటి స్టేట్ కదా, ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్ కదా అంటే 12,000 రూపాయలు కలుపుతూ 2,000 రూపాయలు కలిపి 12,000 ఆటో కార్మికులకు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. అంతేగాని ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని నమ్మచక్కంగా అయితే నాకైతే లేదు. ఎందుకంటే గతంలో వచ్చిన ఊబర్ కంపెనీ వరల్డ్ వైడ్ ఉంది, వాడే చెప్పిన మాట మీద నిలబడలేడు. ఆ తర్వాత ఓలా కంపెనీ నిలబడలేడు, ర్యాపిడ్. ఎవ్వరూ కూడా ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఊరికే చెప్తారంతేగా తప్ప వాళ్ళ స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం ఉంటుంది తప్ప ఎక్కడ. అదే గవర్నమెంట్ అయితే, గవర్నమెంట్ యాప్ అయినా లేకపోతే మీటర్ విధానమైనా ఇస్తే ఈ రాష్ట్ర కార్మిక డ్రైవర్ల బిడ్డలుగా మేము ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకుని బతుకుతాం. మేము స్వయంగా మా స్వయం ఉపాధి అది, మాకు స్వయం ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి గవర్నమెంట్కి ఉంటుంది. మేము గవర్నమెంట్ అనుసంధానంలో పనిచేస్తున్నాము ఈ రాష్ట్ర బిడ్డలు, కానీ ఒక హ్యాపీనెస్ మాకు ఉంటుంది. అంతేగాని ఎవరికో కమిషన్ ఇవ్వాలి, వీళ్ళు 0 అంటారు, వీళ్ళు బాగా పికప్ అయిన తర్వాత కమిషన్ కంపల్సరీ ఇవ్వాలి, మా యాప్ నడవట్లేదు అంటాడు, తర్వాత అది పడాల్సిన బాధ్యత మేమే కదా. ఇట్లా ఎంతోమందిని నమ్మి మోసపోయినాం, కానీ ఆ నమ్మే పరిస్థితుల్లో లేదు. ఏదైనా కూడా గవర్నమెంట్ నుంచే సాధించుకోవాలని ప్రయత్నం చేస్తాను. నిజంగా మా అందరికి బాగా నచ్చింది ఏంటంటే మీరు ఆటో యూనియన్ తరపు నుంచి, ఆటో డ్రైవర్ల తరపు నుంచి, కస్టమర్స్ తరపు నుంచి చాలా గట్టిగా అడిగారు. అయితే ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలకి అది చాలా ఇబ్బంది అవుతుంది ఆటో డ్రైవర్స్కి అని అన్నారు. దాని గురించి అసలు ఏంటి అనేసి నేను క్లియర్ కట్గా చెప్తానమ్మా. ఈ బయటను కూడా మీరు టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఈ రోజు గురించి పక్కన పెడతాం. మొన్న ఎలక్షన్ జరగక ముందు వరకు బస్సుకు సపోజ్ ఒక దగ్గర నుంచి తీసుకుందాం, ఎల్బీ నగర్ టు అమీర్పేట అనుకుందాం, ఒక 30 రూపాయలు బస్సుకు ఛార్జ్ ఉండేనా? అదే ఆటోకి అయితే ఎల్బీ నగర్ టు అమీర్పేట అంటే 200 నుంచి 250 రూపాయలు ఉండే, అదే ఆ మధ్యలో ఉండే, అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. క్యాబ్కి అయితే 350 టు 400 లోపల ఉండే ఎల్బీ నగర్ టు అమీర్పేటకి. మరి ఈ రెండింటికి తక్కువే కదా 30 రూపాయలు అంటే ఎంత? ఆటోకి అయితే 220 రూపాయలు ఎక్కువ ఉన్నట్టే బస్కు బేస్ చేసుకుంటే, క్యాబ్కి అయితే 350 అనుకుందాం సపోజు, 320 రూపాయలు ఎక్కువ ఉన్నట్టే కదా. మరి అంటే 30 రూపాయలు పెట్టి జర్నీ చేసే పరిస్థితిలో కూడా క్యాబ్కి ఆటోకే ఎక్కువ ఉండే, 30 రూపాయలు బస్కు ఉండే. ఆ 30 రూపాయలు ఇప్పుడు ఫ్రీ ఇస్తుందేమో గవర్నమెంట్, అంతే తప్ప ఆ 30 రూపాయలు ఫ్రీ ఇస్తున్నారని చెప్పి అందరూ ఆటో ఎక్కి బస్ ఎక్కేస్తారమ్మా. వాళ్ళు ఆఫీస్కు పోయేటటువంటి వాళ్ళైనా, లేకపోతే మెయిన్ రోడ్లో ప్రయాణం చేసేదానికి కాకుండా గల్లీలలో, ఆఫీసులలో, ఇంటికి ప్రయాణం చేసేటటువంటి వాళ్ళ కోసమే ఆటోలు, క్యాబులు పెట్టాం తప్ప మెయిన్ రోడ్లో ప్రయాణం చేస్తాం, బస్సును కాదని మేము ఏదో ట్రావెల్ చేసేస్తాం, మేము బస్ కంటే ఎక్కువ 60-70 మందిని కూర్చోబెట్టుకుంటాం అనేది ఆటోకు, క్యాబ్కి ఎటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి లేదు. ఆటో 7 సీటర్ లేదా 4 సీటర్ సిటీస్ ఆటోస్, అదే క్యాబ్ అయితే 5 సీటర్ 4+1 అదే 5 సీటర్ అండ్ 7 సీటర్ క్యాబ్స్, ఇంతే తప్ప. అదే బస్సు బేస్ చేసుకుంటే 60 సీట్లు ఉంటాయి బస్సులో, 60 మంది ప్రయాణం ఉంటుంది. బస్కు మేము ఎప్పుడు పోటీ కాదు, మేమంతా కూడా బస్ స్టాండ్ నుంచో, రైల్వే స్టేషన్ నుంచో, ఎయిర్పోర్ట్ నుంచో
ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గరికి, వాళ్ళ కాలనీలకి, వారి దగ్గరికి తీసుకుపోవడానికే మాకు ఆటోలు, క్యాబ్లు, బస్సు ఉన్నాయి తప్ప బస్సు పోయే రూట్లో మేము బస్ కంటే వేగంగా తీసుకుపోతాం, బస్సుకు 30 రూపాయలు ఇస్తున్నారు, మాకే 30 రూపాయలు అంటే 10 మంది ఎక్కిన 10 మూల 300 రూపాయలు అవుతుంది. అదే 30 కిలోమీటర్లు మేము ప్రయాణం చేస్తే డీజిల్కి పెట్టుకోలేనటువంటి మరి పరిస్థితి. కానీ ఈ విధంగా ఈ గవర్నమెంట్లు ఏదైతే గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజుల్లో 180 మంది డ్రైవర్లు చనిపోతే పట్టించుకోవాలి ఆ గవర్నమెంట్. ఎందుకంటే ఓలా, ఊబర్, ర్యాపిడ్ కంపెనీలు ఆనాడు సీఎం క్యాంప్ ఆఫీస్ అయినటువంటి ప్రగతి భవన్లో ఓపెన్ చేసినాయి. సీఎం తనయుడైనటువంటి ఆనాడు సీఎం, ఈనాడు కాదు, ఆనాడు సీఎం తనయుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు కల్వకుంట్ల తారక రామారావు, వీళ్ళు అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి ఓపెన్ చేసిరు అక్కడ ఆ రోజుల్లో. ఈరోజు మేము ఆ రోజుల్లో మేమందరం అడిగాం, 180 మంది చనిపోయారు మీరు పెట్టినటువంటి ప్రైవేట్ యాప్లో, మరి మీరు ఎందుకు డ్రైవర్లకు అవకాశం కలిపేట్లా, ఇన్సూరెన్స్ లేవు, మాకు ఈ విధంగా ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితులు ఆత్మహత్యలు చేసుకుంటాం, గవర్నమెంట్ ఎందుకు యాప్ విధానం ఇలాంటివి కల్పించలేదంటే, నేను ధర్నా చేస్తామా, నన్ను జైళ్ళల్లో బంధించినటువంటి పరిస్థితి, నన్ను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మరి అది కాదని ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల వాళ్ళం మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు వస్తుంది, గవర్నమెంట్ యాప్ విధానం వస్తుంది, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలకు ఏడాదికి ఇస్తామని చెప్పినది కాబట్టి ఆ విధంగా వేసాం. ఇవాళ ఊర్లలో తిరిగేటటువంటి ఆటోలు ఉన్నాయి. ఊర్లలో తిరిగేటటువంటి ఆటోలు ఏంటిదంటే అమ్మా, బస్సు ఏదైతే వేలో పోతా ఉందో, ఆ రోడ్డు మీద పోతా ఉందో, బస్ కంటే 20 నిమిషాలు ముందైనా, బస్సు పోయిన 20 నిమిషాలు వెనకాలైనా మేము ఆటోలు ప్యాసింజర్లు ఎక్కించుకునేటోళ్ళం తప్ప బస్సు, ఆటో పక్కన పెట్టి ఆ బస్ కంటే స్పీడ్ పోతామని మేము చెప్పి ఒక 60 సీట్ల బస్ కంటే 7 సీటర్ అయినటువంటి మా ఆటోలో మాకు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చేస్తుందని మేము ఎక్కడ పోయినటువంటి పరిస్థితి కాదు. ఇది మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉండే, ఈనాడు ప్రతిపక్షానికి వచ్చింది. వీళ్ళకు ఇకనైనా ఈ బీజేపీకైనా, కేంద్రంలో ఉన్న బీజేపీకైనా, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఈ టీఆర్ఎస్ పార్టీకైనా ఇకనైనా డ్రైవర్ల మీద విశ్వసనీయత, చిత్తశుద్ధి పెట్టుకోండి. ఎందుకంటే మీరు గతంలో ఉన్నప్పుడు చేసింది చాలా దురదృష్టకరం. 100 రూపాయలు డీజిల్ రేట్లు అయిపోయింది, పెట్రోల్ రేట్లు 120 రూపాయలు అయిపోయినాయి, సిఎన్జి, ఎల్పిజి గ్యాస్ 90 రూపాయలపై చిలుకు అయిపోయింది. ఇవి భరించలేని పరిస్థితుల్లో మేము నోరు నెత్తి మొత్తుకొని చెప్తే మీరు పట్టించుకోలేరు కదా. ఇవాళ మేము ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ వచ్చింది, డ్రైవర్లకు జరుగుతుంది ఎక్కడ 1 to 10% ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది అంతా కూడా మా డ్రైవర్లకు ఇవాళనే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసాం. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో కలిసాం. ఆయన ఫ్రీగా 1 వీక్ తర్వాత ఫ్రీగా కూర్చోబెట్టి మాట్లాడతాను. అన్ని విధాల నేను గవర్నమెంట్ తరపు నుంచి ఏమున్నా అన్నీ కూడా చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మేమేమంటున్నామంటే, ఈ యొక్క తెలంగాణ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాల పేరు మీద మాకున్నటువంటి సబ్సిడీ లోన్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సబ్సిడీ లోన్ల మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కడు ఒక 10 మంది పేర్ల మీద ఆటోలు, క్యాబులు ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే లైసెన్సు లేనటువంటి హోల్డర్లకి ఈ వాహనాలు ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఆ రోడ్ల మీదకి తీసుకొచ్చి విచ్చలవిడిగా వాళ్ళు డ్రగ్స్కి, మందుకి, ఇలాంటి దురలవాట్లకి, ఈ వ్యసనాలకు అలవాట్ల పడి వాళ్ళు చేస్తున్నటువంటి ఏ తప్పిదమైనా, ఒక ఆడబిడ్డల్ని కావచ్చు, లేకపోతే ఇతరతర స్కూల్ పిల్లల్ని కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళు రేపులో లేకపోతే ఇంకో అటెంప్ట్ చేయడమో, లేకపోతే ఇబ్బంది పెట్టడమో, ఇలాంటి కార్యక్రమాలు, గొడవలు చేయడమో, రచ్చలు చేయడం, ఇలాంటి కార్యక్రమాల వల్ల నిజంగా పనిచేసుకునేటటువంటి మా డ్రైవర్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కనుక ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నది కూడా నాకు తెలిసి 90% డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి హోల్డర్లు, ఈ యొక్క టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి ఈ యొక్క నాయకులు 10-20 ఆటోలు, క్యాబులు తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి హోల్డర్లకు ఇచ్చి, ఇప్పుడు ఏం పరిస్థితి వాళ్ళది, ఈ బస్సు ఇచ్చిన తర్వాత మేము రోడ్డున పడతా ఉన్నామనే ఆలోచన భావంతో ఇప్పుడు రోడ్లకి ఇచ్చి ధర్నాలు చేపిస్తున్నారు తప్ప, నిజమైన డ్రైవర్కి జరిగినటువంటిది ఒక 10% ఏదైతే అన్యాయం జరిగిందో అది డెఫినెట్గా మేము గవర్నమెంట్తో మాట్లాడతాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే విధంగా. అదేవిధంగా ఈ విధంగా 12,000 రూపాయలు అన్ని విధాలు సహకరించేదానికి అన్ని యూనియన్ సంఘాల వాళ్ళ ఆనాడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు స్వాగతించి ఓట్లేసాం. ఈ రోజు ఏదో కళ్ళల్లో కారం కొట్టి పెట్టినటువంటి పథకం కాదు ఇది. బస్ పథకం ముందే తెలియపరిచాం.
కానీ ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఏమనుకున్నాయంటే కాంగ్రెస్ అధికారంలోకి రాదు, మనమే ఇంకా దున్నేయచ్చు దేశాన్ని అని చెప్పి, రాష్ట్రాన్ని అని చెప్పి ఆలోచించినటువంటి దుర్మార్గ దోపిడీకి ప్రజలందరూ చంపపెట్టుగా అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు కనుక వీళ్ళకి అర్థం కాలే. ఇంకా అధికారం కోల్పోయి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మేమేం పట్టించుకోలేకపోయినాం, ఈరోజు ఏం చేయాలని అర్థం కాలేదని చెప్పి ఇప్పుడు రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి చేస్తా ఉన్నారమ్మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.